ఆయన ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8, దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికి కూడా శుభములు. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దామా? హల్లెలూయా. మనం ఈరోజు హన్నా ప్రార్థన గురించి ధ్యానించుకోబోతున్నాం. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఏంటి హన్నా ప్రార్థన? దేని కొరకు ఆమె ప్రార్థన చేసింది? ఏ రీతిగా ప్రార్థన చేసింది? ఆమె ప్రార్థన చేసిన తర్వాత ఏ రీతిగా నడుచుకుంది అనే అంశాలని నేను ఈరోజు మీతో ధ్యానించాలనుకుంటాను. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు కదా 20వ కీర్తన 3వ వచనంలో, నీ కోరిక సిద్ధింపు చేసి ఆలోచన యావత్తు సఫలపరుస్తా అన్నాడు. అంత మాత్రమే కాదు, 37వ కీర్తన 4వ వచనం చూస్తే, యెహోవాను బట్టి సంతోషించుము, ఆనందించుము, ఆయన హృదయవాంఛలన్నీ తీర్చును అంటున్నాడు. దేవుడు ఈరోజు ఆ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఖచ్చితంగా మీ హృదయవాంఛలన్నీ ఆయన తీర్చును గాక. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. మరి హన్నా ఏ రీతిగా ప్రార్థన చేసిందో మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే మొదటి సమయాల గ్రంథం 1వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు చదవండి. ఏమని రాబడింది? సైన్యములకు అధిపతి బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు. మీరు అక్కడ చూసినట్లయితే ఎట్లా వచ్చిందంటే, దేవుని సన్నిధికి ఎలా వచ్చిందంటే అండి, బహు దుఃఖాక్రాంతులుగా ఎట్లా ఏడుస్తా దేవుని సన్నిధికి ఆమె వచ్చినట్లు మనం చూస్తాం. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. కన్నీటితో విత్తువారు సంతోషంగా పనుల్ని కొస్తారు. ఖచ్చితంగా ఈరోజు నువ్వు కన్నీటితో వచ్చినట్లయితే, దుఃఖంతో వచ్చినట్లయితే, వేదంతో వచ్చినట్లయితే ప్రభు అంటున్నాడు కదా, నీ దుఃఖ దినములు సమాప్తమైన అంటున్నాడు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నీ కంటి నుంచి వచ్చే ప్రతి బాష్ప బిందువును కూడా నేను తుడిచివేస్తా అంటున్నాడు. ఆమె దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి రావటానికి గల కారణం ఏంటి అని మనం చూసినట్లయితే అక్కడే 7వ వచనంలో రాయబడింది కదా. ఏమని రాయబడింది చదవండి. ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపం పుట్టించింది. ఏం పుట్టించిందంట? ఆమెకి కోపము పుట్టించిందంట. ఎందుకు కోపం పుట్టించిందంటే, ఆ పెనీనా ఏమంటా ఉంది, ఏమని గొడ్రాలని హేళన చేస్తూ ఉంది, ఆమెను ఎంతగానో బాధపరుస్తూ ఉంది. మరి భర్త అయితే మంచిగా చూసుకుంటున్నాడు, 2 పాలు ఇచ్చాడు, చాలా సంతోషంగా చూసుకున్నాడు. కానీ ఆ లోటు ఆమె తట్టుకోలేకపోయింది. ఏమొచ్చింది ముందుగా అంటే కోపం వచ్చింది. కోపం దేనిగా టర్న్ అయిందంటే, ఎట్లా టర్న్ అయింది? దుఃఖంగా టర్న్ అయింది. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. కానీ మనం అక్కడే ఆగిపోతున్నాం, కోపం స్టేజ్లోనే ఉంటున్నాం. ఒకవేళ నిన్ను ఎవరైనా అవమానిస్తే, నిన్ను ఎవరైనా ఒక మాట అంటే కోప్పడతావేమో, కానీ కోప్పడిన అవసరం లేదు. ప్రభా
నువ్వు వాగ్దానం చేసావు కదా, ఏం చేశాడు ఆయన? నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తా అంటున్నాడు ప్రభు. బూడిదకు ప్రతిగా పూదండని ఇస్తాను వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నువ్వు అంతే కోపాన్ని నీ హృదయంలో దాచుకుంటే నీ జీవితంలో ఏ కార్యం కూడా జరగదు. గుర్తుపెట్టుకోవాలి. ఏమైనా హల్లెలూయా. ఎవరు ఎన్ని మాటలు అన్నా ఆ మాటలన్నీ కూడా తీసుకొని వచ్చి ఎక్కడికి రావాలి? నువ్వు దేవుని సన్నిధికి రావాలి, దేవుని మందిరానికి రావాలి. దేవునికి మందిరానికి దుఃఖముతో వేదనతో ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించడానికి రావాలి. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని ఎవరైనా ఒక మాట అంటే వెంటనే ఎట్లా ఉంటాం మనం ఎప్పుడు కూడా? టిట్ ఫర్ ఒకటంటే కదా. ఏదైనా భర్త ఏమన్నా ఆఫీస్కి వెళ్తే ఒక మాట అన్నాడు అనుకోండి, దానికి 10 మాటలు రెడీగా చేసి పెట్టుకుని ఉంటారు. సాయంత్రం వచ్చేతలకి బాణాదులు వదలాల, టక్క 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 తట్టుకోలేడు ఆయన కదా. మాటకి మాట కాదు. మనం ఎవరైనా ఏదైనా అంటే ముందుగా ఏదన్నారో దాన్ని దేవుని దగ్గరికి తీసుకురావాలి. ప్రభా, ఈ విషయంలో నేను అవమానపడ్డాను ప్రభా, ఈ విషయంలో నేను బాధపడ్డాను నాయన అని ప్రభు దగ్గర మన హృదయాన్ని కుమ్మరించే వారంగా ఉండాలి. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హన్నా చేస్తున్న పని అదే. ఆమెకున్న ఆ బాధను, ఆ ఇబ్బందిని అంతా కూడా దేవుని సన్నిధిలో ఏం చేస్తుంది? వ్యక్తపరుస్తూ ఉంది, కన్నీరు గారుస్తూ ఉంది. చూడండి, కన్నీరు గారుస్తా ఏం చేస్తూ ఉంది, ఏమని ప్రార్థన చేస్తుంది చూడండి. అక్కడే 10వ వచనం చూస్తే ఏమని రాయబడింది? బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసి. మాటి మాటికి ఏమని చెబుతుంది? నీ మనకేం డౌట్ లేదుగా, మనం ఆయన బిడ్డలమేగా, అంతేనా కాదా? ప్రభా, నీ సేవకుడైనా నన్ను జ్ఞాపకం చేసుకో. ఆయన మర్చిపోయే దేవుడు కదా, ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నీ సేవకురాలైన నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు మగపిల్లాడిని ఇస్తే ఒక ఏమంటారు, డీల్ చేసుకుంటుంది. ఎవరితో? దేవునితో మొక్కుబడి చేసుకుంటా ఉంటుంది. ఏమంటుంది చూడండి, చదవండి. తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవా నీకు అప్పగించుతానని మొక్కుబడి చేసుకుని. ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. సంతానం లేక బాధపడుతుంటే, సంతానం లేక ఏడుస్తా, ప్రభా నువ్వు నాకు సంతానాన్ని ఇస్తే ఆ సంతానం నీకే ఇస్తా అంటుంది. ఏమైనా ఒకసారి గడికి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవునితో మొక్కుబడి చేసుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ఆశ నెరవేరుస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నువ్వు దేవునితో ఏదైతే ప్రభా నాయన నాకు ఉద్యోగం ఇస్తే నాయన నేను మొదటి శాలరీ నీకు ఇస్తాను, దేవుడు నెరవేరుస్తాడు. ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నువ్వు ఏదైతే మొక్కుబడి చేసుకుంటావో దాన్ని ఖచ్చితంగా నెరవేర్చాలి కూడా. గుర్తుపెట్టుకోవాలి. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. పొందుకున్న తర్వాత అబ్బా తల్లి పేగు బంధం తట్టుకోలేదు, ఎక్కడిస్తా, లేక పుట్టాడు, ఏం ఆలోచించలేదు ఆమె, ఏమీ కూడా ఆలోచించలేదు. నేను ప్రభువుతో మొక్కుబడి చేసుకున్నా దాన్ని ఖచ్చితంగా, ఒకవేళ నువ్వు చెల్లించలేకపోతే మొక్కుబడి చేసుకునే చూసుకోవద్దు. ప్రభు వాక్యం తెలియపరుస్తుంది. యూ డోంట్ హ్యావ్ టు ఏమంటారు ఓత్ టేకెన్ ఓత్. నువ్వు మొక్కుబడి చేసుకోవాల్సిన అవసరము లేదు. ఒకవేళ నువ్వు చేసుకుంటే దాన్ని ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ప్రభు సన్నిధికి వచ్చి ప్రభా నాకు నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తా. ఈరోజు మనం ఆ రీతిగా ప్రభు దగ్గరికి వస్తే దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు ఏం మొక్కుబడి చేసుకుంటారు? మీ ఇష్టం, ఏం చేసుకుంటారు కదా. కొంతమందికి ఈ మధ్యకాలంలో చెయ్యి బాగా ఇట్లా ఇదే పనిలో ఉన్నారు. ఏంటది? రీల్స్, షార్ట్స్ చుట్టం. చేసుకోండి మొక్కుబడి. ప్రభా నాయన నాకు నువ్వు సహాయం చేస్తే ఈ యాక్టివిటీ ఆపేస్తా ప్రభా అని చేసుకోండి. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చేద్దాం. హల్లెలూయా. ఉందా లేదా? నిజం చెప్పాలా ప్రభు సన్నిధిలో? ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం మొక్కుబడి చేసుకుంటావు ఈరోజు ప్రభు సన్నిధిలో? దేవుడు ఖచ్చితంగా నువ్వు ఏది అడిగి మొక్కుబడి చేసుకుంటావు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. చూడండి, ముందు కోపం వచ్చింది, తర్వాత ఏమొచ్చింది? కన్నీరు వచ్చింది. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆమె తన హృదయాన్ని కుమ్మరించిందో మరి చాలా చక్కగా రాయబడింది. 18వ వచనంలో ఏమని రాయబడింది చదవండి. అక్కడే మొదటి సమయంలో అతనితో నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనొందును గాక నేను. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖాముఖిగా నుండటం. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎమోషనల్ జర్నీ ఎట్లా జరుగుతుంది చూడండి.
ఫస్ట్ ఏమొచ్చింది? కోపం వచ్చింది. తర్వాత ఏమొచ్చింది? దుఃఖం వచ్చింది. ఆ తర్వాత ఎట్లా ఉందంట? ధైర్యంగా ఉందంట. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆమె ఎప్పుడైతే తన పిటిషన్ ప్రభువుకి తెలియపరిచిందో, ఎప్పుడైతే తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించిందో, ఇక దాని గురించి ఆలోచించడం మానేసింది, దాని గురించి దుఃఖపడటం మానేసింది, దాని గురించి కోపట్టం మానేసింది. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అది కదా నిజంగా దేవుని మీద ఆధారపడటం అంటే, అది కదా నిజంగా దేవుని మీద భారం వేయటం అంటే. చాలామంది నేను గమనిస్తూ ఉంటాను, దేవుని సందులో మొరపెట్టి దేవునికి తమ అవసరత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఏడుస్తూనే ఉంటారు, మళ్ళీ అదే ఏడుస్తూనే ఉంటారు. దట్ షోస్ యువర్ అన్బిలీఫ్. గుర్తుపెట్టుకోవాలి, అది నీ అవిశ్వాసానికి సూచనగా ఉంది. ఏమే నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆమె నాట నుండి దుఃఖాముఖిగా నుండుట మానెను. ఆమె ధైర్యంగా ఉంది. ఎందుకంటే నేను ప్రభువు చెప్పా, మొక్కుబడి చేసుకుని ఆయన చేస్తాడంతే. ఈరోజు మీరు కూడా అట్లే ఉండాలి. దేవుని సన్నిధిలో మీరు ఏం అడగబోతు? నేనైతే ఒక్కరికి అడగండి అన్న, మీ ఇష్టం ఎన్నైనా అడగచ్చు. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నా ప్రభు ఎన్నైనా చేయగలడు. మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేస్తాడు. ఎందుకంటే అవర్ గాడ్ ఇస్ ఇన్ఫినిట్ గాడ్. ఏమైనా హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఏదైనా చేయగలడు. కాబట్టి ఈరోజు మీరు ఏది అడుగుతారో దేవుని సన్నిధిలో, దాని తర్వాత దాని గురించి మర్చిపోండి. ప్రభు చూసుకుంటాడు, ప్రభు కార్యం చేస్తాడు. ఆ తర్వాత నువ్వు సాక్ష్యం అవును కదా, ఆ రోజు పలానా 31వ తారీఖు నేను దేవుని సన్నిధిలో ఇది అడిగానే, నేనే మర్చిపోయాను. ప్రభు నువ్వు అడిగింది ఆయన మర్చిపోడు. ఏమైనా హల్లెలూయా. ఖచ్చితంగా కార్యం చేస్తాడు. నమ్మిన దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆమె ఎందుకు ఆ రీతిగా దుఃఖాముఖిగా ఉండటం మానిందంటే, యోబు భక్తుడు ఒక మాట అంటాడు. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో ఏమని రాయబడింది చదవండి. యోబు గ్రంథం 4, 6, 7 వచనాలు చదవండి. ఏమని రాయబడిందో? నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము. నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? జ్ఞాపకం చేసుకునుము. నిరపరాధి అయిన యువకుడు ఎప్పుడైనా నశించినా, యథార్థవర్తనులు ఎక్కడైనా నిర్మూలమైరా. ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఏమంటున్నాడండి యోబు స్నేహితుడు? అంటున్నాడు యోబుతో, ఏమంటున్నాడు తెలుసా? నీ భక్తి నీకు. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ భక్తి మీలో ధైర్యం పుట్టించట్లేదా? పుట్టించట్లేదా? పుట్టిస్తుంది. ఎక్కడ? మందిరంలో ఉన్నంతసేపే. అడుగు బయట పెట్టగానే, ఫోన్ రాగానే వెంటనే బ్రేక్ డ్యాన్సు, షేక్ డ్యాన్సే. మన భక్తి మనలో ధైర్యం పుట్టించాలి. గుర్తుపెట్టుకోవాలి. ఏమైనా హల్లెలూయా. మనం చేసే ప్రార్థన మనలో ధైర్యం పుట్టించాలి. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మనము దేవుని పట్ల ఉంచే విశ్వాసం మనలో ధైర్యం పుట్టించాలి. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు నీ భక్తి జీవితంలో నువ్వు దేవునికి మొరపెడుతున్నట్లయితే, విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నట్లయితే నువ్వు ధైర్యంగా ఉంటావు. ఏమైనా నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నీ పక్కన పిడుగుబడినా నువ్వు భయపడవు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. చెప్పండి ఒకసారి, నా భక్తి. గట్టి చెప్పాలి. నా భక్తి నాలో ధైర్యం పుట్టిస్తుంది. నా భక్తి నాలో ధైర్యం పుట్టిస్తుంది. మన భక్తి మనలో ధైర్యం పుట్టించాలని ప్రభు కోరుకుంటున్నాడు. చూడండి, ఒక ఆయన 3 పూటలు కిటికీలు బార్లు తెలిసి ప్రార్థన చేసేవాడు అంటే. ఎవరైనా అంతేనా? బార్లు. ఆయన దేని గురించి ఆలోచించు, యాక్టింగ్ కాదు అది. మళ్ళీ ఎవరైనా చూస్తున్నారు అనుకోండి, బార్లు కనబడేలాగా. అందుకే ప్రభు చెప్పాడు, ఇట్లాంటి వాళ్ళు ఉంటారనే పోయి రహస్యంగా పోయి. కానీ ఆయన అనుదినము యథావిధిగా, ఇట్ ఈస్ హిస్ డైలీ రొటీన్. అనుదినం యథావిధిగా ఆయన ప్రార్థన చేస్తామంటే ఒక తీర్మానం చేశారు అందులో కదా, రాజ్యంలో ఎవరిని, ఆయన్ని తప్ప, రాజుగారిని తప్పి ఎవరికి కూడా మొరపెట్టకూడదంటే ఆయన ఓపెనింగ్ చేస్తున్నాడు. రాజుగారికి చాలా ఇష్టం దానియేలు అంటే. అయినప్పటికీ శాసనం చేశాడు కాబట్టి ఖచ్చితంగా అతనికి శిక్ష వేశాడు. శిక్ష ఏంటి? సింహాల బోన్లో వేశారు. చూడండి, సింహాల బోన్లో వేశారు కానీ ఎవరికి నిద్ర పట్టట్లేదు? రాజుగారికే, దానియేలుకే? అవునా? చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 19 నుంచి చదవండి. ఏమని రాయబడింది? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 19 వచ్చిన నుంచి. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి. ఎప్పుడు లేచాడంటే? వేగిరమే లేచి సింహాల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవంగల దేవుని సేవకుడువైన దానియేలు, నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా? ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఏమంటున్నాడండి? నిత్యము నీవు. ఒక రాజు, అన్యరాజు దానియేలు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, నిత్యము నీవు సేవించుచున్న దేవుడు నిన్ను. ఎవరు కంగారు పడుతున్నారు? ఎవరికి కంగారు లేదు?
ఎందుకంటే ఆయన భక్తి ఆయనలో ధైర్యం పుట్టించింది. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రార్థన చేసేవాడు కాబట్టి ఆయనకి భయం లేదు. ఆయన ప్రార్థన చేసేవాడు కాబట్టి ఆయనకి తెలుసు తన దేవుడు కాపాడతాడని. ఏమన్నా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. రాజుగారు అంటున్నాడు, అయ్యా నిత్యము నువ్వు సేవించున్నా. ఈరోజు ఇతరులు కూడా మనల్ని చూసి, అయ్యా నిత్యము నువ్వు సేవిస్తున్న నీ యేసయ్య నిన్ను కాపాడతాడు పో, నీ యేసయ్య నీ సమస్యను తీరుస్తాడు పో. ఏడ మనం ప్రార్థన అంటే వారానికి ఒకసారి, నెలకు ఒకసారి, వాక్యం అంటే అది సంవత్సరానికి ఒకసారి, పండక్కో పబ్బానికో. నువ్వు అట్లా చేస్తే నీ భక్తి నీలో ఎట్లా ధైర్యం పుట్టిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకే చెప్తాను, వీ షుడ్ బీ ఇన్ కాన్స్టెంట్ టచ్ విత్ గాడ్. ఆయనతో సహవాసం చేయాలి. అదే ఆదివారం రోజు చెప్పాను, దేవునితో మనం ఏం చేయాలంట, ఎవరు కోరుకుంటున్నారు? తండ్రి కోరుకుంటున్నాడు. వీ షుడ్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో సహవాసం చేసే వారంగా ఉండాలి. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మన భక్తి మనలో ధైర్యం పుట్టిస్తుంది. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అది చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా, చిన్నపిల్లలైనా అంతేనా. ఈ మధ్య కాలంలోనే నేను సాక్ష్యం చూశాను. మరి అమెరికాలో ఉండే మా అన్న ప్రశాంత్ కుమారుడు, ఆవిడ 5వ క్లాసు 5th 4th చదువుతున్నాడు, ఐ డోంట్ నో 6th ఏమో. మరి ఆ బిడ్డ బాప్తీసం తీసుకున్నాడు. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తీసం తీసుకొని ఆ పాస్టమ్ గారు చెబుతుంది, ఈ చిన్నోడు ఎన్ని ప్రశ్నలు అడిగాడో నన్ను బాప్తీసం తీసుకోవటానికి. అన్ని ప్రశ్నలకి జవాబు పొందుకున్నాడు. ధైర్యంగా నేను దేవుని కొరకు నేను జీవిస్తా, జీవితకాలం అని తీర్మానం తీసుకుని బాప్తీసం తీసుకున్నాడు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఎవరి బిడ్డలు ఎవరైనా బాప్తీసం తీసుకోకపోతే ఏమంటే ఇంకా నేను చిన్నోడు లేదు పెద్దోడు లేదు, నీకు స్పృహ ఉంటే, యేసయ్య దేవుడని నువ్వు నమ్మితే, ఆయన నీ కొరకు చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచాడని విశ్వసిస్తే నీకు రక్షణ అనుగ్రహించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకే అన్నాడు ప్రభు, నేడే రక్షణ దినం, ఇదే అనుకోలా సమయం, అంతే. ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు నీ భక్తి నీలో ఏం పుట్టించాలి? ఉందా ధైర్యం? ధైర్యం ఉంది. నిజంగా ధైర్యం ఉండాలంటే నీ భక్తి జీవితం, నీ ప్రార్థనా జీవితం ఆ రీతిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నాయన బిడ్డలు నాయన నీ సన్నిధిలో, ఆయన హన్నా ఏ రీతిగా అయితే నాయన తన హృదయాన్ని కుమ్మరించిందో ప్రభా, ఆ రీతిగా నాయన నీ సన్నిధిలో నాయన వారి హృదయాన్ని కుమ్మరించి ఉండగా నాయన ఏం అడుగుతున్నారో ప్రభా, నీ యొద్ద ఏం కోరుకుంటున్నారో ప్రభా, నాయన ఉద్యోగ దీవెన, వివాహ దీవెన, ట్రాన్స్ఫర్ దీవెన, సంతాన దీవెన, నాయన సొంత గృహ దీవెన, నాయన ప్రభా కుటుంబంలో సమాధానం కొరకు అడుగుతున్నారేమో, పరీక్షల్లో విజయం కొరకు అడుగుతున్నారేమో ప్రభా, నాయన అప్పుల నుంచి విడుదల, సర్వ సమృద్ధి కొరకు అడుగుతున్నారేమో నాయన, బిజినెస్ నాయన మంచిగా జరగాలి, నాయన పంట పొలాలు మంచిగా పండాలని కోరుకుంటున్నారేమో ప్రభా, నాయన అస్వస్థగా ఉన్నట్లయితే నాయన ప్రభా మంచి ఆరోగ్యం కొరకు కోరుకుంటున్నారేమో ప్రభా. తండ్రి యేసయ్య నాయన మీకు ఏది ఇష్టమో అడగమంటున్నారు కదా నాయన ప్రభా. నాయన తండ్రి నువ్వు సమస్తము నాయన చక్కపరిచే దేవుడు, సమస్తము బాగు చేసే దేవుడు, సమస్తము నాయన అనుగ్రహించే దేవుడుగా ఉన్నావు కదా నాయన ప్రభా. తండ్రి యేసయ్య ఆయన బిడ్డల ప్రతి అవసరతను తీర్చండి. ఆయన ఆన్లైన్లో చూస్తున్న బిడ్డలు నాయన ఎల్షదాయి సంఘ బిడ్డలు అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి నాయన ప్రభా మీరే బలపరిచినందుకు వందనాలు తెలియజేస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెను. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ ఎహెచ్కేలు గ్రంథము నుండి. మొదటి ప్రశ్న, ఇశ్రాయేళ్ల పెద్దలు యెహోవా యొద్ద విచారణ చేయుటకై ఏ సంవత్సరంన వచ్చి కూర్చుండి ఉండిరి? ప్రశ్న మరోసారి, ఇశ్రాయేళ్ల పెద్దలు యెహోవా యొద్ద విచారణ చేయుటకై ఏ సంవత్సరంన వచ్చి కూర్చుండి ఉండిరి? రెండవ ప్రశ్న, యెహోవా నామ ఘనత కొరకు ఇశ్రాయేలును ఎక్కడి నుండి రప్పించెను? ప్రశ్న మరోసారి, యెహోవా నామ ఘనత కొరకు ఇశ్రాయేలును ఎక్కడి నుండి రప్పించెను? మూడవ ప్రశ్న, ఏ పట్టణంనకు ఒలోయా అను పేరు పెట్టెను? ప్రశ్న మరోసారి, ఏ పట్టణంనకు ఒలోయా అను పేరు పెట్టెను? ఈ ప్రశ్నలకు గల సమాధానాలు స్క్రీన్పై కనపడుచున్న నంబర్కు తెలియజేయగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు దేవదారు చెట్టు, ఎహెచ్కేలు 17:23. రెండో ప్రశ్నకు జవాబు విశ్వాసఘాతకమై దేవుని దృష్టికి పాపము చేసిన దేశము, ఎహెచ్కేలు 14:13. మూడో ప్రశ్నకు జవాబు నోవాహు, దానియేలు, యోబు, ఎహెచ్కేలు 14:14. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత యేసురత్నం గారు ఫ్రమ్ పసలదీవి. ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి, మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.